హలో అండి అందరికీ. ఈరోజు నేను వంకాయలతోటి ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఒకసారి ఈ విధంగా చేసుకొని తినండి, 3 పూట్ల ఇదే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుందండి ఇది. అందుకోసం ముందుగా ఒక అర కేజీ వంకాయలను శుభ్రంగా కడుక్కొని పైన తొడుని తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ ఉంటుంది కదండి, అది పెట్టుకోవాలి. అందులో నూనె వేసుకొని నూనె వేడనివ్వాలండి. నూనె వేడయిన తర్వాత వంకాయలను ఈ విధంగా మధ్యలోకి 4 భాగాలుగా కట్ చేసుకొని ఇందులో పెట్టుకోవాలండి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ విధంగానే హై ఫ్లేమ్లో కాల్చుకోవాలండి వీటిని. తర్వాత ఇందులోనే టమాటాలు పెట్టుకొని ఇవి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని కాల్చుకోవాలండి. చూడండి, వంకాయలు ఈ విధంగా కుచ్చి చూస్తే బాగా మెత్తగా అవ్వాలండి. ఇప్పుడు వీటన్నింటినీ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తరువాత ఇదే ప్యాన్లో మిగిలిన వంకాయలను, టమాటాలను, ఒక 10 పచ్చిమిరపకాయలను వేసుకొని ఈ విధంగానే కాల్చుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించారంటే ఇవి బాగా కాలిపోతాయి. చూడండి, వంకాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలండి. ఇవి ఎంతో టైం తీసుకోవండి, తక్కువ టైంలోనే కాలిపోతాయి. తర్వాత ఈ చల్లారిన వీటిని అన్నింటినీ పొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, వంకాయలు ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులో ఈ వంకాయలను ఒక్కొక్కటిగా వేసుకొని దంచుకోవాలండి. దీన్ని మిక్సీలైనా వేసుకోవచ్చండి, కానీ మిక్సీలో వేసుకుంటే ఇవి ఒక రోజు కంటే నిల్వ ఉండదండి. ఇలా దంచుకున్నామంటే 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. తర్వాత ఇందులోనే సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ వంకాయలన్నింటినీ మెత్తగా దంచుకోవాలండి. తరువాత దంచుకున్న ఈ వంకాయ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇందులోనే పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకొని దంచుకున్నామంటే సరిగా మెదగదు పచ్చిమిరపకాయలు. తరువాత అదే రోట్లో పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకోవాలండి బాగా మెత్తగా. చూడండి, పచ్చిమిరపకాయలు మెత్తగా మెదిగిపోయాయి. ఇప్పుడు టమాటాలను పైన పొక్కంతా ఉలుసుకొని ఇందులో వేసుకొని మెత్తగా దంచుకోవాలండి. ఈ విధంగా దంచుకోలేమనుకుంటే మీరు మిక్సీకైనా వేసుకోవచ్చండి, లేదంటే పెద్ద రోట్లోనైనా దంచుకోవచ్చు. నా దగ్గర పెద్ద రోలు లేదండి, అందుకని ఈ చిన్న రోట్లో దంచుకుంటున్నాను. తర్వాత ఈ పచ్చడిని ఇందులో వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. తర్వాత దీన్ని పోపు పెట్టుకోవడం కోసం మనం ముందుగా వంకాయలను వేయించుకున్నాం కదండి, ఆ నూనెను వేసుకొని అందులో పోపు దినుసులన్నీ వేసుకొని వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని ఇందులో వేపుకోవాలండి. దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నారంటే అంతే అండి, టేస్టీ వంకాయ పచ్చడి రెడీ అయినట్లే. ఈ పచ్చడి మీకు 2-3 రోజులైనా నిల్వ ఉంటుందండి, అసలు పాడవదు. ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.